హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీ వెంకట్ బ్లాగ్స్. ఏంటి డ్రెస్సెస్ అన్ని కూడా ముందు పెట్టుకుని కూర్చున్నానని చెప్పేసి చూస్తున్నారు కదా. మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు కదా. మేమైతే మా పాపకి ప్రీ బర్త్డే ఫోటోషూట్ చేయించడానికి అయితే వెళ్తున్నాము. సో దానికోసమే డ్రెస్సెస్ అన్ని కూడా ప్యాక్ చేస్తున్నాను. ఈ చిన్న పిల్లలతో ఒక రోజులో ఫోటోషూట్ అయ్యే పని కాదు కదా. సో మేమైతే 2 days అయితే పెట్టుకున్నాము. ఒక రోజు అయితే ఇండోర్ షూట్ కి వెళ్తాము, ఇంకొక రోజు అయితే అవుట్డోర్ షూట్ కి అయితే వెళ్తాము. ఫస్ట్ అయితే అవుట్‌డోర్ షూటే ప్లాన్ చేసుకున్నాము. ఈ అవుట్‌డోర్ ఫోటో షూట్‌లో ఎన్ని డ్రెసెస్ వేసుకుంటాం అనేది ఇంకా ఏం తెలీదు. అంటే 3 డ్రెసెస్ వేసుకోవచ్చు, లేదంటే 5 డ్రెసెస్ వేసుకోవచ్చు, లేకపోతే 4 వేసుకోవచ్చు. అంటే ఎన్ని పడతాయి డ్రెసెస్ అనేది ఏం తెలీదు కదా. అందుకని చెప్పేసి నేనైతే 5 డ్రెసెస్ అయితే ప్యాక్ చేస్తున్నాను. నావి, మా పాపవి అండ్ మా హస్బెండ్‌వి మొత్తం మా ముగ్గురివి 5 డ్రెసెస్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. నేను, మా పాప అండ్ మా హస్బెండ్ ముగ్గురం కూడా మ్యాచింగ్ కలర్స్ వేసుకుందాం అని చెప్పేసి మాక్సిమం అన్ని కూడా మ్యాచింగ్ కలర్సే పెట్టుకుంటున్నాము. ఒకటైతే ఇలా పర్పుల్ కలర్ అయితే వేసుకుంటున్నాము. ఇదైతే మా పాప ఫ్రాక్ అండ్ నేను కూడా ఇది వేసుకుంటున్నాను ఈ డ్రెస్. బట్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే కాదు, లైట్ గా మ్యాచ్ అయింది అంతే. అండ్ మా హస్బెండ్ కూడా సేమ్ కలర్ అయితే పెట్టాను. సో మేము ముగ్గురం ఇదొక డ్రెస్ అయితే వేసుకుంటాము. నెక్స్ట్ అయితే వైట్ అండ్ వైట్ వేసుకుంటే బాగుంటుంది కదా అందరూ అని చెప్పేసి మా పాపకైతే ఫ్రాక్ తీసాను అనమాట. ఇదైతే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను. నేను కూడా ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేశాను. అండ్ మా హస్బెండ్ కూడా మొత్తం వైట్ అండ్ వైట్, వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ అయితే తీసుకున్నారు. ఇదొక అవుట్ఫిట్. అండ్ ఇంకొకటి అయితే బ్లాక్ వేసుకుందాం అని చెప్పేసి ఇంక ముగ్గురు కూడా బ్లాక్ పెట్టుకున్నాం అనమాట. ఇదైతే మా హస్బెండ్ ది. ఇదైతే మా పాప ఫ్రాక్ అండ్ నాది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇదైతే మేము ఆన్లైన్ లో స్టిచ్ చేయించుకున్నాము ఇన్స్టా పేజ్ లో. సో ఈ బ్లాక్ ఒకటి పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి బ్లూ పెట్టుకుంటున్నాము. ఇదైతే మా హస్బెండ్ షర్ట్. అండ్ ఇది వచ్చేసి మా పాప డ్రెస్ అన్నమాట. నా బ్లూ డ్రెస్ అయితే ఇక్కడ లేదు, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. మా హస్బెండ్ వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పారు. సో వీళ్ళిద్దరివి ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు డ్రెస్సెస్ చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఈ టీ షర్ట్స్ వేసుకుంటున్నాము. ఇదైతే చూసారు కదా, బేబీ అని చెప్పేసి ఉన్నది. ఇదైతే మా పాపది. అండ్ ఇదైతే నాది మమ్ అని ఉంది కదా, సో ఇదైతే నా టీ షర్ట్. ఇంక ఇది వచ్చేసి మా హస్బెండ్ టీ షర్ట్, డాడ్ అని ఉంది కదా. సో మేము ముగ్గురు ఈ టీ షర్ట్స్ అయితే వేసుకుంటున్నాము. ఇలా మొత్తం 5 డ్రెసెస్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఎన్ని డ్రెసెస్ పడతాయి ఏంటి అనేది ఏమీ తెలియదు ఇంకాని. 5 అయితే పెట్టుకుంటున్నాను ప్రెసెంట్ అయితే. ఇందాక మా పాపకి మ్యాచింగ్ కలర్ ఈ డ్రెస్ పెట్టుకుంటున్నానని చెప్పేసి చెప్పాను కదా. సో ఈ డ్రెస్ ప్లేస్ లో ఈ డ్రెస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఇదైతే కొంచెం మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ డ్రెస్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఈ ఫ్రాక్ మా పాపకి ఎక్స్ట్రా పెడుతున్నాను. ఎందుకంటే మేము కేక్ స్మాష్ అవుట్డోర్ లోనే ప్లాన్ చేసాము. అంటే వైట్ అండ్ వైట్ లో కేక్ స్మాష్ చేస్తే మొత్తం డ్రెస్ అంతా చేసేసుకుంటే బాగోదు కదా. అందుకని చెప్పేసి ఈ కలర్ ఫ్రాక్ అయితే పెడుతున్నాను. మేమైతే స్పెషల్ గా ఈ ఫోటోషూట్ కంటూ డ్రెస్సెస్ ఏమీ షాపింగ్ చేయలేదు. ఈ వైట్ అండ్ వైట్ ఒకటి బయట నుంచి తీసుకున్నాము. అండ్ అలాగే ఇందాక మీకు టీ షర్ట్స్ చూపించాను కదా, అవి 2 మాత్రమే తీసుకున్నాము. మిగిలినవన్నీ కూడా ఇంట్లో డ్రెస్సెస్ వేసేసుకుంటున్నాము. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మేము పొంగల్లో సంక్రాంతికి కాకినాడ శిల్పారామంకి అయితే వెళ్ళాం కదా. సో అక్కడైతే మా పాప అస్సలు ఏడవకుండా చాలా బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసింది. ఇంక అందుకే ఈ ఫోటోషూట్ కూడా కాకినాడ శిల్పారామంలోనే ప్లాన్ చేసుకుందాము. బాగా ఆడుకుంటుంది కదా మా పాప అని చెప్పేసి అనుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంక కాకినాడలోనే బీచ్ కి కూడా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. బట్ మొన్న పొంగల్‌కి వెళ్ళినప్పుడైతే మా పాప అసలు బీచ్ లో ఆడుకోలేదు. మా పాపకు బీచ్ అసలు నచ్చలేదు. బట్ ఇప్పుడు ఫోటోషూట్ కి ఏం చేస్తదో చూడాలి మరి. కాకినాడ శిల్పారామంలో పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అది చాలా బాగుందన్నమాట. సో షూట్ కి అయితే అక్కడ బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడైతే ప్లాన్ చేసుకుంటున్నాము. మేమైతే ఈ వైట్ డ్రెస్ లాస్ట్ లో బీచ్ లో వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. అంటే శిల్పారామంలో మొత్తం అంతా షూట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బీచ్ కి వెళ్దాము, అప్పుడు వేసుకుందాం ఈ వైట్ డ్రెస్ అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా కేక్ స్మాష్ కూడా బీచ్ లోనే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అంటే బీచ్ లో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కేక్ స్మాష్ కూడా బీచ్ లోనే ప్లాన్ చేసాము. సో ఇంక ఇప్పుడైతే డ్రెస్సెస్ అన్ని కూడా ప్యాక్ చేసేసుకుందాము.
ఆల్రెడీ చెప్పాను కదా! ఈ వైట్ డ్రెస్ బీచ్‌లో వేసుకుంటామని చెప్పేసి. సో, బీచ్‌కి లాస్ట్‌లో వెళ్తాం కాబట్టి ఈ డ్రెస్ లాస్ట్‌లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంక ఇవన్నీ కూడా శిల్పారామంలో వేసుకునే డ్రెసెసే కాబట్టి ఇంక నార్మల్‌గా పెట్టేస్తున్నాను. ఇంకా నా బ్లూ డ్రెస్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయిందని చెప్పాను కదా! సో, అది తెచ్చిన తర్వాత ఆ డ్రెస్ కూడా పెట్టుకుంటాను. ఇంక మిగిలినవన్నీ అయితే డ్రెసెస్ వరకు అన్నీ సర్దేసుకున్నట్టే. నెక్స్ట్ అయితే ఇంకా స్లిప్పర్స్ ఇవన్నీ మా పాపకైతే స్లిప్పర్స్ ఇవన్నీ కొన్నాననమాట. ఇంక మేమైతే వైట్ డ్రెస్ మీదకి వేసుకోవడానికి షూ అవన్నీ కూడా కొనుక్కున్నాము. సో, అవన్నీ కూడా ఈ డ్రెసెస్ దాంట్లో కాకుండా వేరే బ్యాగ్‌లో అయితే ప్యాక్ చేసుకుంటాను. ఆల్రెడీ చెప్పాను కదా! వైట్ డ్రెసెస్ మీదకి ఇలా వైట్ షూ అవి తీసుకున్నామని చెప్పేసి. సో, ఇవొచ్చేసి మా హస్బెండ్ షూ. ఇవైతే నావి. అండ్ ఇవొచ్చేసి మా పాప కోసం తీసుకున్నాను. ఇవైతే షూ టైప్ కాదు. సాక్సెస్ టైప్ తీసుకున్నాను. ఇంకిదొచ్చేసి కేక్ స్మాష్ దగ్గర డెకరేషన్ చేయడానికి బావుంటుంది కదా! అని చెప్పేసి వైట్ క్లాత్‌నయితే తీసుకువెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి బబుల్ గన్ కూడా తీసుకువెళ్తున్నాము. అండ్ ఇదొచ్చేసి బెలూన్ స్టాండ్. కేక్ స్మాష్ దగ్గర బెలూన్స్ తో డెకరేషన్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి బెలూన్ స్టాండ్ కూడా తీసుకువెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కేక్ స్టాండ్ అన్నమాట. కేక్ పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి కేక్ స్టాండ్ అయితే తీసుకువెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కేక్ స్మాష్ దగ్గర డెకరేషన్ చేయడానికి ఈ బాక్సెస్ అయితే తీసుకువెళ్తున్నాము. ఇవేంటంటే ట్రాన్స్పరెంట్ గా వస్తాయి. సో వీటి లోపల బెలూన్స్ వేసుకుని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఆ బెలూన్స్ వేసుకుంటే ఇవి బయట నుంచి అయితే కనిపిస్తాయి ఆ బెలూన్స్ అయితే. సో వీటిలో ONE1 అని చెప్పేసి 3 ఆల్ఫాబెట్స్ అయితే ఇచ్చారు. మనమైతే ఒక్కొక్క బాక్స్ మీద ఒక్కొక్క ఆల్ఫాబెట్ అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఇవి కూడా తీసుకువెళ్తాం డెకరేషన్ చేయడానికి. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ లో అయితే ప్యాక్ చేసేసుకుంటాను. డ్రెస్సెస్ అవన్నీ ప్యాక్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మా పాపకు సంబంధించి వైప్స్, డైపర్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ లో అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా నాకు కూడా స్టిక్కర్స్ ఇంకా కొన్ని ఉంటాయి కదా, చైన్స్ అవన్నీ కూడా ఇంక నేను కూడా హ్యాండ్ బ్యాగ్ లో సర్దేసుకుంటున్నాను. మా పాప కోసం కొన్న బుల్లి స్పెట్స్ ఇవి కూడా పెడుతున్నాను. కానీ అసలు ఉంచుకోవట్లేదు. కానీ ట్రై చేద్దాంలే అని చెప్పేసి పెడుతున్నాను. మా పాపకి బ్యాంగిల్స్ అవన్నీ కూడా పెడుతున్నాను. ఇంకంతే మా పాపకైతే అన్ని సర్దేశాను. నెక్స్ట్ వచ్చేసి నాకు క్లిప్స్ అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. ఈ హెయిర్ బ్యాండ్స్ అవి ఎందుకన్నా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. సో చూసారు కదా, బ్యాగ్ ప్యాకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే కంటిన్యూషన్ వీడియో. మేమైతే కాకినాడ శిల్పారామంకి వెళ్తున్నాము. ఈ శిల్పారామంలో నార్మల్ గా అయితే ఈచ్ పర్సన్ కి 30 or 40 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది. బట్ ఫోటోషూట్స్ కి వెళ్ళిన వాళ్ళు అయితే ఎక్స్ట్రా మనీ పే చేయాలన్నమాట. ఈ ఫోటోషూట్ కి అయితే 1000 or 1500 ఎంతో తీసుకున్నారు. నాకైతే ఐడియా లేదు. ఈ శిల్పారామంలో డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవడానికి రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. మేమైతే ఒక 3 hours కి రూమ్ అయితే తీసుకున్నాము. 3 hours కి 300 అయితే ఛార్జ్ చేశారు. ఆ 3 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎన్ని అవర్స్ ఎక్స్ట్రా ఉంటే అన్ని హండ్రెడ్స్ అయితే పే చేయాలన్నమాట. సపోజ్ ఒక 2 hours ఎక్స్ట్రా ఉంటే 200 అయితే పే చేయాలి. అలా మేము 3 hours కంప్లీట్ అయిన తర్వాత 4 hours అయితే ఎక్స్ట్రా ఉన్నాము. సో ఎక్స్ట్రా 400 అయితే ఛార్జ్ చేశారు. సో టోటల్ గా ఆ రోజు అయితే 700 అయితే అయింది రూమ్ ఛార్జెస్ కి. ఇంకా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకున్న తర్వాత ఫోటోషూట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ డ్రెస్సెస్ ప్యాక్ చేయడం అయితే చూసారు కదా. సో మేము ముగ్గురం కూడా సేమ్ కలర్ అవుట్ఫిట్ అయితే పెట్టుకున్నాం కదా. సో మేము వేసుకున్న ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇదే. ఈ కలర్ అవుట్ఫిట్ తో కొంచెం ఫోటోషూట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోమన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే మేము బ్లూ కలర్ అవుట్ఫిట్ వేసుకున్నాము. ముగ్గురు కూడా సేమ్ కలర్ అవుట్ఫిట్ వేసుకుంటేనే ఫోటోషూట్ బాగుంటుంది కదా అని చెప్పేసి ముగ్గురం సేమ్ కలర్ వేసుకోవడానికి అయితే ట్రై చేసాము. ఎక్కడో ఒక చోట ఒక్కొక్క కలర్ అయితే మిస్ అయింది, కానీ మాక్సిమం ఫోటోషూట్ అంతా కూడా సేమ్ కలర్ అవుట్ఫిట్సే వేసుకున్నాము. ఈ బ్లూ కలర్ అవుట్ఫిట్ తో కూడా కొంచెం ఫోటోషూట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవుట్ఫిట్ అయితే చేంజ్ చేయమన్నారు. సో నెక్స్ట్ అయితే బ్లాక్ కలర్ అవుట్ఫిట్ వేసుకున్నాము. ఇంకెలాగో లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి శిల్పారామంలోనే ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి లంచ్
లంచ్ కంప్లీట్ చేసేసి తర్వాత కొంచెం ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. ఇంకా శిల్పారామంలో ఫోటోషూట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ చెప్పాను కదా కేక్ స్మాష్ అయితే మేము అవుట్డోర్ లోనే ప్లాన్ చేసామని చెప్పేసి. ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే బీచ్ లో బాగుంటుందని చెప్పారనమాట. ఇంకా అందుకే బీచ్ లోనే కేక్ స్మాష్ చేయించాము. మేము శిల్పారామంలో ఫోటోషూట్ కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకే బీచ్ కి చాలా హడావుడిగా వెళ్ళిపోయాము. అంటే నైట్ అయ్యే కొద్దీ లైటింగ్ ఎఫెక్ట్ అయితే తగ్గిపోతూ ఉంటుంది కదా. ఇంకా మళ్ళీ ఫొటోస్ అవి బాగా రావని చెప్పేసి ఇంక తొందరగా వెళ్ళిపోయాము. అందుకే ఇంక ఈ బీచ్ దగ్గర డెకరేషన్ చేసినంతా కూడా ఏది వీడియో తీయలేదు. చాలా హడావుడి అయిపోయింది అనమాట ఇంక బీచ్ లో. మొత్తానికి శిల్పారామంలో అండ్ బీచ్ లో ఫోటోషూట్ అయితే ఇలా కంప్లీట్ చేసాము. డే 1 ఫోటోషూట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. పాపం మా పాప కూడా చాలా బాగానే కోఆపరేట్ చేసింది. సో చూసారు కదా కాకినాడలో శిల్పారామంలో అండ్ బీచ్ లో ఫోటోషూట్ అయితే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ అయితే ఇంక సెట్స్ కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఇంక అందుకే మళ్ళీ డ్రెస్సెస్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. మొన్న శిల్పారామంకి వెళ్ళినప్పుడు ఈ మామ్ డాడ్ బేబీ టీ షర్ట్స్ ఉన్నాయి కదా, వాటితో పెద్దగా ఏమి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఏమీ తీయలేదు, కొన్నే తీసారనమాట. ఇంక అందుకే ఫోటోగ్రాఫర్ అయితే మళ్ళీ తీసుకురమ్మని చెప్పారనమాట ఈ డ్రెస్సెస్ అయితే. ఇంక అందుకే మళ్ళీ టీ షర్ట్స్ అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మా పాపకి ఒక పరికిని పెడదామని చెప్పేసి ఇదైతే పెడుతున్నాను. అండ్ దీనికి ట్విన్నింగ్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట. మేమిద్దరికి ఇలా కుట్టించుకున్నాము. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ కి షర్ట్ అయితే పెట్టాను. ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఏమీ వేసుకోలేదు కదా అని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే పెట్టుకున్నాము. మా పాపకైతే గ్రీన్ ఫ్రాక్ పెట్టాను. నాకు వచ్చేసి డ్రెస్ అండ్ మా హస్బెండ్ కి వచ్చేసి షర్ట్ అండ్ ప్యాంట్ అయితే పెడుతున్నాను. ఇది ఒక కలర్ అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ ఈ ఫ్రాక్ అయితే మొన్న కేక్ స్మాష్ చేసినప్పుడు వేద్దామని చెప్పేసి తీసుకువెళ్ళాం అనమాట. ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే వైట్ అండ్ వైట్ లోనే కేక్ స్మాష్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంక ఈ డ్రెస్ అయితే యూజ్ చేయలేదు. సో సెట్స్ లో ఈ డ్రెస్ వేసేద్దామని చెప్పేసి ఈ ఫ్రాక్ అయితే పట్టుకు వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ ఒకటి పెట్టాను. అండ్ ఇది కూడా పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఒక డ్రెస్ పెట్టుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ షర్ట్ వచ్చేసి ఇది. మేమైతే 4 డ్రెస్సెస్ పెట్టుకున్నాము. మా పాపకైతే 6 పెట్టానన్నమాట. ఎందుకంటే సెట్స్ లో ఎక్కువగా పాపకే తీస్తారు కదా, అందుకని చెప్పేసి పాపకే ఎక్కువ పెట్టాను. మేమైతే 4 పెట్టుకున్నాము. ఇంక ఇప్పుడు ఈ డ్రెస్సెస్ అన్ని కూడా బ్యాగ్ లో అయితే సర్దేస్తున్నాను. బ్యాగ్ లో డ్రెస్సెస్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మా పాపకి వైప్స్, డైపర్స్, ఇంకా స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పెడుతున్నాను. ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాను. నెక్స్ట్ మా పాప కోసం కొన్న బుల్లి స్పెట్స్ కూడా పెడుతున్నాను. ఇంక ఇప్పుడైతే నాకు క్లిప్స్, ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా నేను పెట్టుకుంటున్నాను. మేమైతే కొన్ని బొమ్మలు కూడా పెట్టుకుంటున్నాము. ఎందుకంటే రాజమండ్రిలో సెట్సే కాదు అవుట్డోర్ కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అవుట్డోర్ లో షూట్ చేసుకుందాము, ఆఫ్టర్నూన్ నుంచి సెట్స్ కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అందుకే అవుట్డోర్ లో ఏమన్నా ఇలా బొమ్మలతో అదే ఆడుకుంటున్నట్టుగా ఏమన్నా షూట్ చేస్తారేమో అని చెప్పేసి బొమ్మలు అయితే తీసుకువెళ్తున్నాము. సో చూసారు కదా సెట్స్ లో ఫోటోషూట్ చేయించడానికి బ్యాగ్ అదంతా కూడా రెడీ చేసేసాను. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే కంటిన్యూషన్ వీడియో. మేమైతే రాజమండ్రిలోని పుష్కరవనం ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాము ఫోటోషూట్ చేయించడానికి. నార్మల్ గా అయితే ఇక్కడ ఎంట్రీ టికెట్ 30 or 40 రూపీస్ ఉంటుంది. బట్ ఫోటోషూట్ వెళ్ళిన వాళ్ళకి 1500 అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఇంక ఇక్కడ ఎంట్రీ టికెట్స్ అవన్నీ కూడా తీసేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయి ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అలా ఆఫ్టర్నూన్ అయితే అయింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత ఇంకా సెట్స్ కి అయితే వెళ్ళాము. బట్ ఈ పుష్కరవనంలో వీడియోస్ ఏమీ తీసుకోలేదు, అన్ని ఫోటోస్
ఫొటోసే తీసుకున్నాము. ఇంకా సెట్స్ కి అయితే రాజమండ్రిలోనే ఉన్న వన్ స్టూడియోస్ కి అయితే వచ్చాము. మేము అవుట్డోర్ లో ఫోటోషూట్ చేయించుకున్నప్పుడే వీళ్ళకి కాల్ చేసి చెప్పామన్నమాట, ఇలా ఆఫ్టర్నూన్ వస్తాము సెట్స్ కి అని చెప్పేసి ముందే కాల్ చేసి చెప్పాము. ఇంక వీళ్ళైతే మినిమం 2 అవర్స్ ప్యాకేజ్ అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట. ఇంక మేము కూడా ఫస్ట్ 2 అవర్సే తీసుకున్నాము. తర్వాత పాప అది బాగా కోఆపరేట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఇంకొక 1 అవర్ 2 అవర్స్ తీసుకుందాంలే అని చెప్పేసి మేమైతే 2 అవర్సే తీసుకున్నాము. ఈ స్టూడియో అయితే చాలా బాగుంది, చాలా పెద్ద స్టూడియో ఇది. నేనైతే మా హస్బెండ్ ని చూడడానికి సెట్స్ అయితే రియలిస్టిక్ గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ లో కర్టెన్స్ అవి ఏమీ లేకుండా సెట్స్ అయితే రియలిస్టిక్ గా ఉండాలని చెప్పేసి అడిగాను అనమాట. తనైతే ఈ స్టూడియో సెలెక్ట్ చేశారు. చాలా స్టూడియోస్ లో బ్యాక్గ్రౌండ్ లో కర్టెన్స్ పెట్టేసి పెడుతున్నారు కదా, నాకు అలా నచ్చలేదు. ఇంకా అందుకే నాకు రియలిస్టిక్ గా ఉండాలని చెప్పేసి అడిగాను అనమాట. సో తను ఈ స్టూడియోని అయితే సెలెక్ట్ చేశారు. మేమైతే ఈ స్టూడియో విషయంలో ఫుల్ సాటిస్ఫై అయ్యాము. ఎక్కడ కూడా చిన్న కర్టెన్ కూడా యూజ్ చేయకుండా థీమ్స్ అయితే చాలా బాగా సెట్ చేశారు. మేమైతే సెట్స్ లోకి వెళ్ళగానే ఫస్ట్ అయితే పోలీస్ థీమ్ చేయించాము. ఇంక పోలీస్ థీమ్ అవ్వగానే డాక్టర్ థీమ్ చేయించాము. ఇంకా అలాగే కోట్ థీమ్, జంగిల్ థీమ్, పొంగల్ థీమ్ ఇవన్నీ కూడా చేయించామన్నమాట. ఇంకా కిచెన్ థీమ్ కూడా చేయించాము. మేమైతే కొన్ని అవుట్ ఫిట్స్ ఆల్రెడీ తీసుకువెళ్ళాం కదా, కానీ పోలీస్ థీమ్, డాక్టర్ థీమ్ ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా మిగిలిన సెట్స్ కూడా మనకి ఏమైనా డ్రెస్సెస్ కావాలంటే కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. డే 2 ఇండోర్ అండ్ అవుట్డోర్ ఫోటోషూట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాప ప్రీ బర్త్డే ఫోటోషూట్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, ఇదే మా పాపకి ప్రీ బర్త్డే ఫోటోషూట్ చేయించినప్పటి వీడియో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.